అందరికీ నమస్కారం అండి. శ్రావణి కాజు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికోసం ఇక్కడ నేను కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేయించుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నామండి. అల్లం వెల్లిపాయ పేస్ట్, 3 టమాటాలు గ్రేవీ చేసుకున్నానండి. టమాటా ప్యూరీ, టమాటా ముక్కలు కూడా పేస్ట్ కూడా వేసుకున్నానండి. ఇందులోనే ఉప్పు, పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకున్నామండి. జీడిపప్పు, బాదం పప్పు పేస్ట్ చేసుకుందామండి. ఇది 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్లు బాదం పప్పు పేస్ట్ చేసుకుందామండి. ఇదిగోండి పేస్ట్. ఈ పేస్ట్ వేసుకుందాం. ఇందులోనే గరం మసాలా వేసుకుందాం అండి. పన్నీర్ ముక్కలండి ఇవి. లాస్ట్ వీడియోలో పన్నీర్ తయారు చేశాను కదండి, ఆ ముక్కలు లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇవి లైట్గా ఫ్రై చేసుకుందాం పన్నీర్ ముక్కలు. ఇవ్వండి వేయించిన పన్నీరు. ఈ పన్నీర్ ఇప్పుడు కర్రీలో వేసుకుందాం. ఫ్రెష్ క్రీమ్ అండి ఇది. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పన్నీరు 2 పన్నీర్లు మిక్సీలో వేసుకోండి. అంతేనండి, పన్నీర్ కర్రీ రెడీ. కడాయి పన్నీర్ కర్రీ రెడీ. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.